మిత్రులారా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, హిందూ భక్తులందరూ మన హిందూ భక్తులకు బంధువులందరికీ కూడా, అలాగే ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేద్దాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క బంధువులందరూ కూడా పాల్గొని ఆ సీసీ కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నాయి సార్. లాస్ట్ వీక్ ఒకరు చాలా వేసి సార్, చాలా వచ్చింది ఇదే సీసీ కెమెరా సార్. ఇది డిపార్ట్మెంట్ సీసీ కెమెరా సార్. అవి పనిచేస్తలేమంటారు సార్ మన అధికారులు. అవి పనిచేస్తున్నాయి సార్. అవి లాస్ట్ టైం ఒక చాలా నెట్లు వస్తాయి సార్. బాగా తాగింది యూపీ వాడు, బాగా తాగిండు, ఫుల్ తాగిపోయి విగ్రహం మొత్తం కొట్టి పడేసింది. మనకేంటంటే మన అదృష్టానికి నిజంగా దొరికింది. మన హిందువులకు ఆరాధ పురుషుడు ఏదైతే మనము నిత్యము మనము పూజ చేసేటటువంటి ఒక ప్రార్థన ప్రోత్సహించేటటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి దేవుడిగా భావించే ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొంతమంది దుండుగులు రాత్రి కూడా ధ్వంసం చేసి, రాతిని కూడా ధ్వంసం చేసి ఆ గద్దెని దించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి దుండగులు, దాని మీద పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు. గతంలో కూడా మనం చూసిన ముత్యాలమ్మ గుడి అయితే ఏంది, అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేశుడిని విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటం, ఇటువంటి చాలా మంది చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక రీతిలో పనిచేసేటటువంటి కొన్ని దుండగులు ఉన్నారు. మరి వారిని ఐడెంటిఫై చేసి, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి ఇక్కడ చాలామంది ఇక్కడ ఏమైనా తిరుగుతూ ఉంటారు, అందరినీ కూడా ఎంక్వైరీ చేసి దుండగులు వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక సమస్య ఒక పార్టీదో ఒక మతాందో కులందో కాదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహుసంఖ్యలు ఆరాధించేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందువు మీద దాడిగా మనం భావించాలని చెప్పి ఈరోజు మీ అందరికీ మనం చేస్తాము.